వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. చాలామంది ఒక్కొక్క రైట్ నేమ్ తోటి కనుక మనం ముందుకు వెళ్తే లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పి చెప్పడానికి చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ దాంతోపాటు చాలా మంచి నేమ్ కరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ అని అంటే న్యూమరాలజీ పాయింట్ నుంచి చూసినప్పుడు ఎన్నో లక్షల మందికి నేమ్ కరెక్షన్సే కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు కూడా. అయితే 2025 రాబోతుంది కాబట్టి ఎక్కువగా అంటే ఫినాన్షియల్గా ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ నెంబర్ రైట్ నెంబర్ అయితే బాగుంటుంది, ఎలాంటి ఏంజిల్ నెంబర్ మనం మన పేరులో కనుక్కుంటే సక్సెస్ అవుతాము అనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, జనరల్గా ఒక్కొక్క పేరులో రైట్ నెంబర్ ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్గా అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఏ నెంబర్ ఉంటుందండి? మనం యాక్చువల్గా చెప్పాలంటే 7, 8, 6 ఇవి ఏంజల్ నంబర్స్ అంటాము. నేను నాకు వచ్చే ప్రతి క్లయింట్ కూడా ఈ 3 నంబర్లలో ఖచ్చితంగా ఏదో ఒక నంబర్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే ఈ పిలుపులో వైబ్రేషన్స్తో హీల్ బి కనెక్టెడ్ టు ద యూనివర్స్. సో ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అయ్యాడో అతని మనసులో ఏముంది, డబ్బు కావాలంటే డబ్బు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఆయుష్ కావాలంటే ఆయుష్ వస్తూనే ఉంటాయి. అంటే అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ మనీ. సో చాలామంది ఏమంటే అరే ఏంజల్ నెంబర్ మాకు పెట్టారా లేదా. మల్టిపుల్ ఏంజల్ నంబర్స్ 111, 222, 333. ద మోస్ట్ పవర్ఫుల్ ఇస్ 786. ఎందుకంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు ద నేచర్. 7 అనేది కేతు. సో 7 అనేది మన ఏడుకొండల వాడు, 7 హిల్స్ మీద. పెళ్లిలో 7 అడుగులు, వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు. అంటే మన మామూలుగా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద 8th వండర్ అంటాం. 7 వండర్స్ అది ఫిక్స్డ్. సో సప్త సముద్రాలు. సో 7 అనేది పెళ్లిలో కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. సో ముస్లిం సహోదరులకి అత్యంత పవిత్రమైన నంబర్ 786. సో దీని యాక్చువల్గా బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. అంటే చాలామంది నోరు తిరగని వాళ్ళకి, ఇదంతా చెప్పలేని వాళ్ళకి సింపుల్ నంబర్ లాజిక్ అనమాట. 786 అంటే చాలు, దే ఆర్ కనెక్టెడ్ టు ద గాడ్. సో బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం, 786 అంటే. బిస్మిల్లా అంటే 7 అంటే అల్లా అని. సో 25న పుట్టారు జీసస్. 25th డిసెంబర్ మనం క్రిస్మస్ డే చేసుకుంటాము పండగలాగా. ఇట్ కంటిన్యూస్ టు January 1st వరకు కంటిన్యూ అవుతుంది. సో 25 అంటే 7. సో 7 అనేది మనకు జరగబోయేది ముందే చెప్పేది 7. సో ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్ స్థాయి అంటే మాస్టర్ మైండ్స్. 7 అంటే తెలివి. సో అందుకే కంపెనీస్ చూస్తే 7 లెటర్స్లో పెట్టినవి విపరీతంగా డబ్బు. సో శాంసంగ్, కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, ఫిలిప్స్, ఇన్ఫోసిస్ కోట్లు సంపాదిస్తుంది. హీరోలు తీసుకుంటే హీరో కృష్ణ 350 సినిమాలు, హీరో ప్రభాస్ దుమ్ము లేపుతున్నాడు. 7 లెటర్స్. 7 అనేది ఒక శక్తి. అందుకే పెళ్లిలో పవిత్రంగా 7 అడుగులు. అవును. సో 7, 8, 6లో నేనేం చేస్తాను అంటే వచ్చిన క్లయింట్స్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి 7 పెట్టాలా, పేరులో 7 లెటర్స్ పెట్టాలా, 25 నంబర్ పెట్టాలా, 34 నంబర్ పెట్టాలా. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆ పేరులో ఆ నంబర్ పెట్టిన దే ఆర్ కనెక్టెడ్ టు ద నేచర్. అంటే మనం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అంటే ఆయన బాడీలో ఎనర్జీ పెరిగిపోతుంటుంది. సో మనీ పెరిగిపోతుంటుంది, హెల్త్ రేంజ్ పెరిగిపోతుంది. మామూలుగా మన తెలుగు వాళ్ళు అంటే ఇంతమంది ఢిల్లీ, మనం బాంబే వాళ్ళు కొంచెం చిన్న చూపే. అవునవును. సో ఇప్పుడు ఎలా ఉందంటే మన సినిమా వస్తే వాళ్ళ సినిమాలు వాయిదా వేసుకులాగా అయిపోయింది. సో ఇప్పుడు ప్రభాస్ అంటేనే షారుఖ్ ఖాన్ సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసి రిలీజ్ చేస్తే దెబ్బొట్టేస్తున్నాయి, కలెక్షన్స్ పడిపోతున్నాయి వాళ్ళకి. సో ఈ తెలుగు వాడి దెబ్బ అదిరిపోతా ఉంది. సో 7 అనేది అంత పవర్ఫుల్ నంబర్. 8 అనేది చాలామంది సేన్ అనుకుంటారు. 8 అంటే సంపూర్ణం. నా భాషలో చెప్పాలంటే న్యూమరాలజీ భాషలో 8 అంటే మనీ. సో ఇట్స్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ నోట్స్. సో ఆ డబ్బులు బయట పోవు, కలిసి ఉంటాయి, కంప్లీట్ మనీ. సో 8 అనేవాడికి విపరీతమైన తెలివి, కష్టపడే గుణం. అంటే శనీశ్వరుడు ఏం లేదు సార్, మనం పని చేసుకుంటా ఉండాలి, క్రమశిక్షణ అండ్ వర్క్ ఆయన పీడించడు. 9 దాకా నిద్రపోయి పని చేయకపోతే ఆయన నిజంగా పట్టుకుంటాడు. సో శని ప్రభావం 8 అనేది ఇట్స్ నంబర్ ఆఫ్ మనీ సార్. సో అమెరికా ఈ 17 నంబర్, ప్రపంచం అంతా అక్కడికి పోవాలా. 17 నంబర్. రామోజీరావు గారు 26 నంబర్, బాలకృష్ణ గారు 26, మన మెగాస్టార్ చిరంజీవి గారు 35, హీరో కృష్ణ 35.
రోసయ్య గారు 35. సో ఈ 786 కనిపిస్తా ఉంటే Yes. వాళ్ళకి ఏదో ఇండికేట్ సార్ చేస్తారు. ఏం చెప్తుందంటే మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు, మీకు మంచి జరగబోతా ఉంది, త్వరలో అదృష్టం. అంటే మనకు ఎలా అంటే సార్, మనము నోట్స్ ఆర్ సెల్ ఫోన్లో కానీ బోర్డింగ్స్లో కానీ ఎక్కడైనా మనకు ఆ 786 నంబర్ కనబడుతుందంటే మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు కనెక్షన్ విత్ ద యూనివర్స్. సో యూనివర్స్తో మనకు సంబంధం ఏర్పడిపోతా ఉంది, మంచి జరగబోతుంది. హ్యూజ్ మనీ ఇస్ గోయింగ్ టు కమ్. 786 ఇస్ వెరీ వెరీ సీక్రెట్ ఏంజల్ నంబర్ ఇండికేటింగ్ ఏ హై సక్సెస్. అంటే దీని వైబ్రేషన్స్ చాలా హై ఉంటాయి. సక్సెస్ కాదు, రెగ్యులర్ గా మనం చూస్తున్నాము అని అంటే మన పేరులో 786 నంబర్ ఉంటే ఇంకా ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో వచ్చింది, చాలామంది నోట్స్ లెక్కేసేప్పుడు చూడరు నంబర్స్, అప్పుడు కనెక్ట్ కారు. చూస్తూ లెక్కేసినప్పుడు ఆ నంబర్ వచ్చిందంటే ఆ నంబర్ తీసి పర్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ నోట్ వచ్చినప్పుడు నేను చాలాసార్లు గమనించలేదు. 7 years బ్యాక్ ఆ నోట్ చూసినప్పుడు నాకు చాలా వైబ్రేషన్స్ మారాయి బాడీలో. అండ్ ఆఫ్టర్ దట్ నాకు 7 notes వచ్చాయి. హ్యూజ్ అమౌంట్స్ మనీస్, అంటే నాకు పెండింగ్ ఉన్న మనీస్, నాకు ల్యాండ్స్ ఉన్నాయి, విపరీతంగా రేట్లు, అంటే మనం కలలో కూడా ఊహించిన రేట్లు. మనం 20 లక్షలకి 30 లక్షలు కొనింది 10 కోట్లకి 15 కోట్లకి అట్లా రేట్లకి. సో మనీ వాస్ ఎక్స్ట్రాడినరీ. నేను నిజంగా ఫీల్ అయ్యా కాబట్టి ఆ 786 పవర్ని ప్రజలందరూ తెలుసు. చాలా మందికి నేమ్ కరెక్షన్స్ లో రైట్ నేమ్ లో 786 నెంబర్. అవును సార్, అవును సార్. ఇప్పుడు మణికొండలో మనం ఈ భూమి కొనింది కూడా 2010లో చాలా తక్కువ మనీకి. ఈరోజు గజము 2,50,000 గజం. సో రేటు మనకి ఇంచుమించు 100 రెట్లు పెరిగినట్టు. సో 786 నంబర్ కనబడుతుందంటే మనం బాగుపడిపోతున్నాము. సో ఆ నోట్ని మనము యూజువల్గా బెస్ట్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఆ నోట్ చూసుకొని మనం అఫర్మేషన్స్ చేసుకుంటే, నాకు డబ్బులు కావాలా, లేదా ఆరోగ్యం కావాలా, లేదా ఇంకేదైనా కావాలా, అఫర్మేషన్స్ చేసుకొని మార్నింగ్ నైట్ 11 times చేసుకోగలిగితే ఆ 786 నంబర్ ఆ శక్తితో మనల్ని దీవించి మనల్ని కోటీశ్వరులు చేయడం గ్యారంటీ. ఒకవేళ అంటే జనరల్గా ఎప్పుడో యాక్సిడెంట్లో కనిపిస్తూ ఉంటుంది. అవును, కొన్నిసార్లు అది కనిపించకపోవచ్చు కూడా. అవును, ఇప్పుడు వీడియో చూసేటువంటి వాళ్ళకైతే రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూసినా కూడా ఓకే మనకేదో మంచి జరగబోతుంది, 2025 అయినా సరే అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును నాన్న. ఎస్పెషల్లీ కొంతమంది కనిపించకపోవచ్చు, అప్పుడు ఎలా? సో ఈ 786 కనిపించిన వాళ్ళకి నాన్న మనం ఏం చేస్తామంటే డేట్ మంత్ ఇయర్ బేస్ చేసుకొని ఈ 786 నంబర్లు వచ్చేలాగా పేర్లు ఫిక్స్ చేసేస్తాం. దీని ద్వారా వాళ్ళు పిలిచినప్పుడు అంతా ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి ఎంటర్ అయ్యి వాళ్ళని కోటీశ్వరుల్ని, డబ్బులు, ఆరోగ్యం, అంటే హెల్త్ ఇస్ వెల్త్, హెల్త్ బాగుంటుంది అండ్ థింకింగ్ బాగుంటుంది. దే గో అప్వర్డ్స్ స్టడీలీ అండ్ దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో నేమ్ వైబ్రేషన్ నేను అందుకే పేరు కోర్స్ రాయమంటాను అన్న, ఇచ్చిన కరెక్షన్ రాయమంటాను. 32 times 25 times ఇది రాసినప్పుడు మన చుట్టూ పంచభూతాలు వచ్చేస్తాయి. మెయిన్ డోర్కి మనం స్పెల్లింగ్ పెట్టుకోమంటాను, పాజిటివ్ మైండ్ సెట్. ఈ కోర్స్ రాయమంటాము. రామకోట రాసిన ఎంత పుణ్యం వస్తుందో, ప్రశాంతత వస్తుందో. ఇది అదృష్టం కోసం మన పేరు మనం రాసుకునేది. మన పేరు మనకు తెలీదా, మన బంధువులకు తెలీదా? స్పెల్లింగ్ డిస్ప్లే ఇంపార్టెంట్. ఒక లెటర్ చేంజ్, కోర్స్ రాయడం అండ్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల ఆ లక్ మ్యాగ్నిఫై అవుతుంది. అండ్ 786 ఇస్ ఎ వెరీ వెరీ సీక్రెట్ నంబర్. మీకు ఆ నోట్ కనబడకపోతే నన్ను కలవండి, మీ పేరులో ఆ 786 పవర్ పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హెల్తీ, వెల్తీ అండ్ ప్రాస్పరస్ విత్ మనీ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి
రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.